ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి యొక్క అంతరంగంలోని మరికొన్ని విషయాలను ఈ భాగంలో ఆవిష్కరించుకుందాం. ఎన్ని మైలురాళ్ళని చాలామందికి అందించి ఉన్నారు. నాకు ఉన్న యోగం ఏమిటంటే ఆ కాశ్మీర సరస్వతిని పూజించడానికి ఒక ప్రారంభం అడుగు పడింది. ఆధ్యాత్మిక సాధన అనేదే ప్రగతికి కారణము అనే మూలాన్ని మన భారతీయ కళలన్నింటిలో ఉన్న రహస్యం ఏమిటంటే దిశహస్రావధానం చేసిన మీ అంతరంగము ఎంతటి సముద్రమో, ఏమి ముద్ర నీ మనస్సులో ఉంటే ఆ ముద్రే భద్రంగా బయటికి పలుకుతుంది. ఈ అవధానిగా మీరు చిన్న వయసులోనే ప్రారంభించారని అందులో సందేహం ఏం లేదు. అయితే మీరు ఏర్పరచుకున్న కొత్త పుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొత్త పుంతలు తొక్కుతూ ఎన్ని మైలురాళ్ళని చాలామందికి అందించి ఉన్నారు. అంటే ఆ మైలురాయిని చేయాలి అనే ఒక ఆశను పుట్టించి ఉన్నారు. ఆ మైలురాళ్ళల్లో మీకు బాగా దగ్గరగా, మనసుకు దగ్గరగా అనిపించిన వాటిని మాతో పంచుకోండి కొంచెం. మైలురాళ్ళు ఇవి అంటేనండి, ఏదైనా ఒక సభ చేసినప్పుడు నాకు పరమానందం. ఒక కావ్యము, ఒక పద్యము వెలువడినప్పుడు నాకు ఉన్న యోగం ఏమిటంటే అవధానము సర్వప్రధానము. అలాగే రైతే రాజు అని ఒక అద్భుతమైన కావ్యం రాశాను నేను. తెలుగులో రైతు గురించి అంత మహాకావ్యము బహుశా ఆ అనుగ్రహం నాకే ఇచ్చింది అమ్మవారు. అంత అద్భుతమైన కావ్యము. అట్లాగే సంస్కృతంలో విశ్వభారతం అనే మహాకావ్యం చాలా అద్భుతమైన కావ్యం అది. ఈ 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత ఒక వేకువ జాములోన నా సంధ్యాపాత్రలోన జలదేవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి 370 దాటిన ముగ్ధశ్రీ తరుణీమణి మట్టెల పదధూళుల విభూతులను దిద్దె నాకు. ఆ మట్టెల పదధూళుల విభూతులను దిద్దె నాకు చిరునవ్వుల కాంతులతో తలపాగా చుట్టె నాకు. ఒరే, నువ్వు కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నావురా, నువ్వు కావ్యం రాయి అని అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఇంత గొప్ప నిర్ణయం జరిగింది. కాశ్మీరేషు సరస్వతి, ఆ కాశ్మీర సరస్వతిని పూజించడానికి ఒక ప్రారంభం అడుగు పడింది. అంత సాహసం ఒక మోదీ, ఒక షా కాక ఎవరు చేయగలుగుతారు? చేశారు వాళ్ళు. అట్లా సరస్వతికి ద్వారములు తెరుస్తున్నారు రా, మరి నువ్వు ఇప్పుడు కావ్యం రాయి, నేనే వస్తున్నాను అన్నది. అంతే. 9 నెలలలో మహాద్భుతమైన విశ్వభారతం 2700 శ్లోకాలతో రచించారు. మహామహులు భారతదేశంలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ ప్రశంసించారు. మోహన్ భాగవత్ గారు వచ్చారు దాని ఆవిష్కరణకు. అది చాలా గొప్ప ఘట్టం నా జీవితంలో. అట్లాగే ఇంక ఇప్పుడు అన్నీ కొన్ని రెండవ ప్రచురణలు, కొన్ని ప్రచురణలు, దాదాపు ఒక 12 నుంచి 16 నవలలు సిద్ధంగా ఉన్నాయి ప్రచురణకి. అందులో కొన్ని ప్రచురించినవే, మళ్ళీ కొంచెం చేయవలసి ఉన్నది. అట్లాగే అన్నవరం స్వామి సుప్రభాతము, ఇవన్నీ కూడా నాకు ఈ రాసినప్పుడు ఒక ఆనందం. ఏదైనా ఉన్నట్టుండి 2 గంటలప్పుడు లేచి ఏదో కవిత వస్తే రాస్తుంటా, ఒక పద్యం వస్తే రాస్తుంటా. లేదా మా ఆవిడ ఒక అరగంట తర్వాత ఎప్పుడో మెలుకుని చూసి ఏం చేస్తున్నారని అంటే రాసుకుంటున్నారు కాబట్టి సరే అని మళ్ళీ పడుకుంటున్నామే. ఆమె 2:30-3 గంటలు. మా జీవితము మొత్తము నేను ప్రారంభం నుంచి 2:30కు నిద్ర లేవటము, కాలకృత్యములు, స్నానము అంతా ముగించుకొని 3 గంటలకు నా పీఠం మీద నేను పూజకు కూర్చోవటం. మొత్తం నా జీవితం అంతా ఇది. ఇప్పుడు
ఈ వయస్సు ఇప్పుడు కొంచెం 3:30కు లేవటం లేదు నేను. ఇది మొత్తం నా జీవితం అంతా సాగింది అదే మార్గం. ఇప్పుడు పర్వాలేదు. కొంచెం అంత హడావిడి లేదు. ఇప్పుడు కొంచెం ఇంకొక గంటన్నర అవతలకి. బాగా మా ఈ సాధన ఎలా ఉన్నా దీనికి చాలా ప్రధానమైన విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటి అంటే, ఆధ్యాత్మిక సాధన అనేదే ప్రగతికి కారణము అనే మూలాన్ని చాలా అది సూక్ష్మంగా చెప్పారు మీరు. పూర్తిగా మూలమండి. ఈ మన భారతీయ కళలన్నింటిలో ఉన్న రహస్యం ఏమిటంటే అధ్యాత్మ విద్యయే విద్యాసు అధ్యాత్మ విద్యాయ అన్నాడు. అంటే అక్కడ ఏం చెప్పాడు? విద్యలలో అధ్యాత్మ విద్యయే గొప్పది అన్నాడు. అంతేకాక దానిలోనే ఇంకో అర్థం ఉంది. విద్యాసు విద్యలయందు అధ్యాత్మ విద్య అంటే ప్రతి విద్యలో అధ్యాత్మ విద్య ఉంది అని మనం గ్రహించాలి దాన్ని. ప్రతి విద్యలో అధ్యాత్మ. అందుకనే ఎంత బాగా చెప్పారు పోతన గారు అంటే, హరినామస్తుతి లేని హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్కాకోల గర్తాకృతిన్. హరినామస్తుతి, హరి అంటే హరే కాదు, శివుడు. ఇప్పుడు అదొక చర్చ. ఈయన ఆయన అని వాళ్ళిద్దరు ఒకటే, పేర్లే భేదము అంతే, నామధేయాలు. కిమస్థిమాలాం కిము కౌస్తుభంబా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూట కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే. తిక్కన గారు హరిహరాద్వైతమును బోధించారు. కాబట్టి ఎప్పుడో ఏవో కొన్ని భేదాలు ఉండేవి, కానీ ఈనాడు ఎవరు అటువంటి భేదమును ఇష్టపడరు. ఎవరైనా బోధిస్తే తిరస్కరిస్తారు ప్రజలు. అంటే అంత సమతను కోరుకుంటున్నటువంటి ప్రజలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని బట్టి అందరం నడవాలి. మన ఇచ్ఛా పూర్ణము కాదు నడక. అందువల్ల అక్కడ హరి అంటే శివుడు. ఇద్దరు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అన్నాడు పోతన గారు. అందువల్ల హరిహరాద్వైతము భగవంతుని యొక్క భక్తి. నేనేమో అమ్మవారు అంటాను, ఏదన్నా ఒకటే అన్నీ. శివశక్త్యాయుక్త, అందులోనే శివుడు ఉన్నాడు. కాబట్టి ఈ హరినామస్తుతి భగవన్నామస్తుతి లేకపోతే ఆ కావ్యం ఉంటే ఆ కావ్యం ఎలా ఉంటుంది అంటే బంగారు రాజహంసలతో విరాజిల్లే మానస సరోవరం అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అదే హరినామస్తుతి లేకపోతే దుర్మలినవత్ కాకోల గర్తాకృతిన్, చీకటి ఈగలు క్రిములు ముసురుతూ ఉన్నటువంటి మురికి నీటి గుంట వాడి జీవితం అన్నాడు. విచిత్ర అర్థాన్వితం వయ్యు, కావ్యములో నేను ఒక పద్యం చెప్పానంటే 100 అర్థాలు వస్తాయండి అంటే అందులో భగవత్పరమైన అర్థం ఉందా లేదా నాయన అని అడగాలి. లేదు అంటే వ్యర్థం, అది గంగలో వేయడానికి కూడా పనికిరాదు. అట్లనే అర్థం అంటే ధనము కూడా మానవుడికి. నీ డబ్బు భగవత్పరంగా ఖర్చు పెడుతున్నావా లేదా, అప్పుడే దానికి శుద్ధత. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ అంటే ఆమె శుద్ధలక్ష్మి కూడా. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఆ మహాలక్ష్మీదేవి శుద్ధలక్ష్మి ఎప్పుడవుతుంది? సత్కార్యములకు వాడు ఎంత ధనవంతుడైనా సరే అక్కడ ఖర్చు పెట్టినదే పెట్టడం, వాడికి అదే జీవితం, అదే కోటింతలు వాడికి పుణ్యఫలం, ఇహము పరం. చాలా చక్కగా వివరించారు. అందుకని ఈ విద్యలన్నింటికీ మూలం అధ్యాత్మ విద్యనే. అధ్యాత్మ విద్య లేకుండా ఏ పద్యము సాగదు, ఏ కళ రక్తి కట్టదు, రాణించదు. అతి ప్రధానంగా నిత్య జీవనంలో భాష అనేది చాలా ముఖ్యమైనది. చాలా చాలా ముఖ్యం. ఈ భాషకి మనకి వాడుకలో ఉన్న భాష, లేదా విడిగా నేర్చుకునే భాషలు, మాతృభాష, ఇలా వేరు అంశాలు ఉంటాయి. ఇందులో మీరు ఎన్ని భాషల యందు ప్రావీణ్యాన్ని పొంది ఉన్నారు? ఎన్ని భాషల యందు కవిత్వాన్ని ఇప్పటిదాకా అందించారు? నా కవిత్వం అయితే ప్రధానముగా సంస్కృతాంధ్రములేనండి. నేను ఏదో మాట్లాడితే ఏదో ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు. అయితే ఇంకా 1-2 భాషలలో నేను, అది ఇప్పుడేమీ చెప్పడానికి వీల్లేదు, ఇది ప్రకటించే సమయం ఇంకా కాదు. అందువల్ల నేను ఇప్పటికైతే ఈ 2 భాషలే. అంటే మీ యొక్క ఈ భాషా పాండిత్యము
ఉత్తరాదికి కూడా ప్రసరించబడినది, దాని ప్రభావం అక్కడ కూడా ఉంది అనే విషయంలో సందేహం లేదు. అటువంటి సందర్భాలు మాతో పంచుకుంటారా? ఉత్తరాది అంటే ఏంటంటేనండి, నేను కాశీలో శతావధానం చేశాను, దర్భాంగాలో అవధానం చేశాను, కొన్ని రాజభవనాల్లో అక్కడ ఒరిస్సా, పూరి అక్కడంతా అవధానాలు చేశా. అవన్నీ సంస్కృతము అవధానాలే. హృషికేశ్లో ఈ మధ్యనే అవధానం చేశాను నేను. హృషికేశ్ శివానంద ఆశ్రమం వాళ్ళు పిలిస్తే వెళ్ళాను నేను. ఇట్లా ఉత్తర దేశములో విశేషంగా అవధానాలు చేసిన వాడిని నేనే. ఎందుకంటే సంస్కృతంలో అవధానాలు ప్రారంభించాను విస్తృతంగా. అంటే మనకు పూర్వము ఉన్నారు తిరుపతి వెంకట కవులు కానీ, కొప్పరపు సోదర కవులు కానీ, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి కానీ, చిదంబర శాస్త్రి గారు, ఇట్లాంటి మహాత్ములందరూ 2 భాషల్లో చేశారు వాళ్ళు. అయితే ఆ కాలము ఆ రోజులకు తగిన ప్రసిద్ధి వచ్చింది. వాళ్ళందరూ మహాత్ములు, వాళ్ళందరూ ఆధారం లేకుండా మనం లేము. కాకుంటే ఈ యుగం వచ్చేటప్పటికి మాత్రము సంస్కృతాంధ్రాల్లో నేనే చేస్తున్నాను, నేనే ప్రారంభం చేశాను. అందువల్ల ఉత్తర దేశం అంతా చాలా చోట్ల చేశాను. అందుకే ఒక చోట సమస్య ఇచ్చారు నాకు ఇట్లా. దత్తాత్రేయ గారు గవర్నర్, ఆయన పూర్వపు రాజ్యపాలకులు, మొన్న సభలో కూడా చెప్పారు. ఒక రోజు ఏమిటంటే ఓ సమస్య ఇచ్చారు. రంభా చుంబతి వాజపేయమ నఘం శ్రీఖండలేపాన్వితం. పాపరహితుడు అనఘుడు అయినటువంటి వాజపేయిని, ఒళ్ళంతా శ్రీచందనము రాసుకున్నటువంటి వాజపేయిని రంభ చుంబిస్తున్నది, ముద్దు పెట్టుకుంటున్నది అని సమస్య. తెలుగువాడిని కదా, మన అలవాటు ఏంటంటే సంస్కృతంలో కూడా ప్రాస వేస్తుంటా నేను. అన్నిట్లో వేస్తానని కాదు, కొంచెం ఇష్టం ఎక్కువగా వేయడం. అంభోజశ్రుతి సూత్ర నేత్రయుగళాసానంద లీలాకళ శంభోర్మంగళ పాదమంజులతలా శ్రీనాగరి సాపరైర్దంభైరాక్రమణే క్షిత బహు సమస్యాకారిణీ కాశ్మీరీ రంభా చుంబతి వాజపేయమనఘం శ్రీఖండలేపాన్వితం. ఆయన ఎందుకు శ్రీఖండలేపాన్వితుడు అంటే, కాశ్మీరు లాహోరు దాకా పాపం స్నేహచందనము పూసుకుని ప్రయాణం చేశాడు. అయినా వాడు పాకిస్తాను, వాడు కఠిన పాషాణము, వాడికి మనసెందుకు? వాడికి ఎంతసేపు దుర్మార్గ లక్షణమే శీలము జీవితము అయినవాడు. అందువల్ల వాడికి స్నేహం ఎందుకు? ఈయన మహానుభావుడు కాబట్టి స్నేహచందనం పూసుకున్నాడు, ప్రయాణం చేశాడు. అందుకని అంభోజ శృతి సూత్ర నేత్రయుగళ, ఆ రంభ ఎంత సుందరో చెప్తున్నాను. అంటే అంభోజములు పద్మములు చెవుల దాకా, నేత్రే కర్ణాంత విశ్రాంతే అన్నారు. చెవుల దాకా కళ్ళున్నాయి ఆ రంభకు, అంత సుందరీమణి. అంభోజ శృతి సూత్ర నేత్రయుగళ ఈమె ఎక్కడున్నదండి? శంభోర్ మంగళ పాద మంజుల తల, ఆ శంభువుని యొక్క పాదపీఠమునందు ఉన్నది, హిమాలయాల పాదపీఠములో శ్రీనాగరి. ఆ శ్రీనగర్ అనే సుందరి. సా పరై దంభై ఆక్రమణేక్షిత. ఆ జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ సమస్యగానే ఉంది పాపం. ఈయన పరిష్కరించడానికి, ఆ కాశ్మీరు సమస్యను తెమల్చడానికి అంత స్నేహచందనం పూసుకుని తిరిగాడు. కానీ ఆ రంభాదేవి అపరిష్కృతయ్యి ఆ సమస్య అలాగే వాజపేయి నేనున్నానని చుంబిస్తూ ఉన్నది, ముద్దు పెడుతూ ఉన్నది అప్పుడప్పుడు, నేనున్నాయ్యా అని. ఇది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. దత్తాత్రేయ గారు తీసుకెళ్లారు. అవధానమేమో వెంకయ్య నాయుడు గారు పెట్టించారు ఢిల్లీలో. చాలా 2000లో ఇది అవధాన, ఇది మిలేనియం అవధానం అని పెట్టాను 2000 సంవత్సరంలో. వెంకయ్య నాయుడు గారు ఒక అవధానం చేద్దాము నాయుడు గారు అన్న, చేద్దాం గురుగారని వెంటనే ఆయన అనంతకుమార్ అని మంత్రి ఉండే ఆ రోజుల్లో, ఈయనకు శిష్యుడు బాగా వెంకయ్య గారికి. ఆయన వెంటనే ఫోన్ చేసి, చూడండి గురుగారు వస్తారు, మనం అవధానం పెడదాం అన్నాడు. సరే ఏదో ఇచ్చాను, అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ భవన్లో, ఆంధ్ర భవన్లో బ్రహ్మాండంగా అంతా జరిగింది. వాజ్పేయి గారు రావాల్సింది రాలేదు సభకు. రాకపోతే ఆ మరుసటి రోజు కాక మరుసటి రోజు వీరు నన్ను తీసుకెళ్లారు, దత్తాత్రేయ గారు వాజ్పేయి గారి దగ్గర. 1.5 గంటల సభ, గోష్ఠి, అందరం ఇట్లా నిలబడ్డాం. ఆయన నిలబడ్డాడు పెద్దవాడు, ఆయన నిలబడితే అందరూ మొత్తం అంతా నిలబడ్డారు చుట్టూ. అప్పుడు చెప్పాను ఈ సమస్య ఇలా అని.
నవ్వాడు. ఆయన ఒక కవిత వినిపించారు. ఉమ్, కైసా రంభా గింబా అన్నాడు ఆయన. అంటే ఐసా అని చెప్పాను నేను అంతా వివరణ. ఉమ్, చెప్పాక ఆయన ఒక కవిత వినిపించాడు. మళ్ళీ నేను ఒక పద్యం, మళ్ళీ ఒక కవిత. గంటన్నర సేపు గోష్ఠి జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఆయనకి ఎన్ని ముఖ్య కార్యక్రమాలు అన్నీ మారిపోయాయి. ఉమ్, ఉమ్, చాలా గొప్పవాడు, మహానుభావుడు. అంటే ఆర్ద్ర హృదయం తరుణ తపస్వి అని ఒక బిరుదు ఇచ్చాడు నాకు ఆయన. ఉమ్, చాలా అంటే కవి, మహాద్భుతమైన వాగ్జరి వాజ్పేయి గారు. ఉమ్. సహజంగానే ఒక వ్యక్తి మనసు అంతరంగాన్ని ఆవిష్కరించాలి అంటే అదొక సముద్రం లాంటిది అని చెప్పి చెబుతూ ఉంటారు పెద్దలు. అటువంటి సముద్రము సామాన్యులకైతేను మరి దిసహస్రావధానం చేసిన మీ అంతరంగము ఎంతటి సముద్రమో మీ నుంచి వినాలనుంది. ఏదంతా భావ సముద్రమే కదండి. ఉమ్, సముద్రము అనేది సముద్రము అంటే ముద్ర కలిగినది అని. ఉమ్, ఏమి ముద్ర నీ మనస్సులో ఉంటే ఆ ముద్రే భద్రంగా బయటికి పలుకుతుంది. ఉమ్, ఆ ముద్ర ఏమున్నది నీ మనస్సులో? ఎప్పుడు కవితాభావ ముద్ర, అవధాన ముద్ర, అవధాన సరస్వతీ ముద్ర. ఆ సరస్వతీ ముద్ర మనసులో ఉన్నది కాబట్టి ఆ వాచో విధేయై ఆమె ఆకృతిని దాలుస్తుంది. సుందర పదావళి రూప, సుందర పదావళి అయి అది శోభనమైన పదావళి, భద్ర పదావళి మహిత, భాగ్యముగా సుకవిత్వ పద్యమై అది భద్ర పదావళిగా. అందుకని మంత్రంలో కూడా చెప్తాడు కదండి, అదే సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖా యః సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. భద్రా ఏషాం, ఇటువంటి మనస్సును జల్లెడపట్టి ఎవరైతే పదములను భాషను పైకి తీస్తాడో అటువంటి వాని యొక్క వాక్కునందు లక్ష్మీదేవి కూచుంటుంది. మాటయందే జగతి మన్నన ఉన్నది, మాటయందే. ఇంకా ఇంకో మాట అన్నాడు, ఒక అశుభం. అందువల్ల ఏదైనా నీ మాటలోనే ఉన్నది, మాట్లాడేప్పుడు. అందుకే వాక్ సంయమనం. ఆ సంయమని పురం యముడిది. ఆ సంయమని పదం కొంచెం అటు ఇటు అడుగులు పెడితే ఆయన యముడొచ్చి కూర్చుంటాడు. గొడవ కొట్లాటలు, ప్రపంచమంతా తిట్టడము, ఎంత గౌరవమైనా దెబ్బతింటుంది. ఆ వాక్కును ఎంత వాడాలో అంతనే వాడాలి. అందుకనే తితఉ అన్నాడు. జల్లెడ సంస్కృతంలో మధ్యలో అచ్చు వచ్చే పదం అది, తితఉ అన్నాడు. సక్తుమివ సత్తుపిండి, సక్తుమివ తిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. కాబట్టి ధీరుడైన వాడు వాక్కును జల్లెడ పట్టి బయటికి తీస్తాడు. అలా తీయబడిన మాటల యందు మహాలక్ష్మీదేవి వచ్చి కూచుంటుంది. మాటకే అంత చెబితే మాటకు మహనీయ లక్షణము కవిత్వం. నీవు వాడే ప్రతి పదము కూడా సుశోభనమై, జగన్మంగళమై, పవిత్రమై, ప్రజాశ్రేయకాంక్షి అయి ఉండాలి. నువ్వు చెప్పే పద్యము, మాట, భాష ఎవరి కోసం కవిత్వం చెప్తున్నావు? ప్రజలు కదా, వాళ్ళు కదా విని ఆదరించాలి. ప్రజలు కదా ఆహా అనాలి. వాళ్ళు ఆహా అంటే నీ గొప్పతనం. అలా వాళ్ళు అనేటట్లుగా మనము కవిత్వాన్ని మలచుకోవాలి. మన పనే అది. ఏదో వాడిని తిట్టి వీడిని తిట్టి దేనికైనా పద్యం మనకు వస్తుంది. తిట్టు కవిత్వం అని ఉంటుంది. ఎవరిని పడితే వీడి కోపం వచ్చింది, తిట్టాడు, ఏమైంది దాంతో? ఏమీ కాదు. కానీ చెప్పిన వాడికి అపకీర్తి అయితే వస్తుంది. మహాత్ములు, మహాకవులు పూర్వం ఒక అలవాటు ఉండేది, సుకవి స్తుతి కుకవి నింద అని ఉండేది. అదేదో ఒక పని ఉన్నట్టు కుకవులను తిట్టడం. అంటే తిట్టడం అనేది నిజంగా పని కాదు వాళ్ళ దృష్టిలో కూడా. అంటే ఊరికే కవిత్వం అని రాసి ప్రాణం తీస్తుంటారండి వచ్చి అని వాళ్ళ అభిప్రాయం. కొండవీటిలో గాడిద నీవున్ కవివి కావు కదా అనుమానమయ్యడు అన్నాడు శ్రీనాథుడు. అంటే ఎవడు పడితే వాడు కవిత్వం చెప్తూ ఉన్నాడు. ఇంక కొండవీటిలో ఆయన బోళితూ ఉంటే ఒక గాడిద కనపడింది. ఏంటి నువ్వు వస్తున్నావు, నువ్వు కూడా ఏమన్నా కవిత్వం అదేమన్నా వినిపిస్తావా, నా సౌభాగ్యము కొద్దీ అని అన్నాడు ఆయన. కొండవీటిలో గాడిద నీవున్ కవివి కావు కదా అనుమానమయ్యడు అన్నాడు. అందువల్ల ఇప్పుడు ఆధునికముగా అందుకే మంత్రము కవిత్వము. అది నా కవిత్వం జగన్మంగళ
మంత్రమాలిక అని రాశాను నేను. నా కవిత్వం జగన్మంగళ మంత్రమాలిక. నా కవిత్వం మహాసాహసి వేయి శిరముల బరువు మోసే మహాసాహసి సహస్రానన శిరకంపం నా కవిత్వం. భూమి భారపు వడల మోసే ఆది కూర్మపు ఆత్మనిగ్రహం నా కవిత్వం. ఇది ఎక్కడికి ఉండాలి? కవిత్వము యొక్క లక్షణం ఏమిటి? అది అధోభువనపు పరిధి నుంచి బ్రహ్మలోకపు శృతుల నుంచి, అక్కడి నుంచి పాతాళపు మూలనాళం మహాపద్మ రసప్రవాళం అట్లా పద్మమై విరిసిన నా కవిత్వం. అది ఎక్కడ? పాతాళములో దాని మూలం ఉన్నది, మూలనాళము. అది బ్రహ్మకు ఆసనముగా మహాపద్మమై విరిసింది. అది నా కవిత్వం. ఇది నా కవిత్వమే, అది నా కవిత్వం. ఇలా ఓ చోట చెప్పాను నేను. అంటే రాయటం అంటే చెప్పటమే, చెప్పింది మళ్ళీ ఎప్పుడో రాశాను ఇంట్లో కూర్చొని. అంటే ఈ మౌలికమైన లక్షణము కవిత్వానికి ఆధారపీఠము. ఇది ఉండవలసిందే. అంటే ఒకటి బ్రహ్మ విద్యోపాసన అండి కవిత్వము. అందుకనే నాన్ ఋషి కురుతే కావ్యం అన్నాడు. ఋషిగాని వాడు కవిత్వము రాయలేడు అంటే అర్థము నువ్వు వాల్మీకివి కావాలి, వ్యాసుడివి కావాలి, కాళిదాసువి కావాలి, అయితేనే రాస్తావు. లేకుంటే ఏదో మాటలు అటు ఇటు చమత్కారాలు చేయొచ్చు. కానీ కవిత్వము కావాలంటే నువ్వు ఆ స్థితికి వెళ్ళవలసిందే. అందులో ఏం సందేహం లేదు. ఎవరైనా, ఏ మహాత్ముడైనా, అసలు మహాత్ముడు అనేది అప్పుడే. వాల్మీకిని ఎందుకు మహాత్ముడు అంటున్నాము? ఇప్పుడు ఏ గజలక్ష్మీదేవి ఉన్నదో ఆ గజలక్ష్మిని ఆయన లంకాపట్టణములో రావణుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ చెప్పాడు ఆయన. అక్కడ ఒక చోట, ఇప్పుడంతా పార్కుల్లో పెట్టుకుంటూ ఉన్నాం, అటువంటి ఒక చోటు ఉన్నది అక్కడ, ఒక ఉపవనము. ఆ వనములో గజలక్ష్మీదేవి మధ్యలో కూర్చుంటే 2 మహాగజములు ఇలాగా అమృత కుంభములతో అభిషేకిస్తూ ఉన్నాయి. ఇది వాల్మీకి వర్ణించాడు. వాల్మీకి యొక్క శ్లోకమే ఇప్పుడు రూపము కట్టి అందరూ బొమ్మలు గజలక్ష్మీదేవి అని మనం చూస్తున్నాం. వాల్మీకి మహర్షి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఆయన? రావణుని రాజ్యములో చెప్పాడు. అంటే ఎక్కడ చెప్పినా ఆయన శబ్దము భావన ఎట్లుంది చూడండి. అందుకని ఆయన వాల్మీకి అయ్యాడు. కవి అన్న శబ్దము మొదలు పెట్టాలంటే వాల్మీకి పేరు ఎత్తవలసిందే ఎవడైనా భూమండలంలో. ఆయన తప్ప ఇంకొకరు లేరు. ఆయన తర్వాత వ్యాసదేవుడు వచ్చాడు, వ్యాస భగవానుడు అనంతమైన వాంగ్మయ సృష్టి చేశాడు. అందువల్ల ఆ కవిత్వం అనే భావన అలా ఉండవలసినది. చాలా చక్కగా వివరించారండి. కవి యొక్క హృదయం పాలసముద్రం అయితే దాంట్లోంచి విషము వస్తుంది, అమృతం వస్తుంది. చాలా బాగా చెప్పారు. హలాహలము పరిహరించి ఎవడు మనస్సు అదే ఒక క్షీరజలధి. మనస్సు అనే ఒక పాలసముద్రము. ఎక్కడుంది పాలసముద్రము? మనస్సే, నీలోనే ఉన్నది. నువ్వు చిలికితే అమృత కలశం వస్తుంది. సంస్కృతంలో ప్రస్తుత కాలంలో వినేవాళ్ళు తగ్గారు. తెలుగే కదండి, మాతృభాష కదా. పట్టుదల తాబేలు కుదురు చుట్టను చుట్టి యదపాల సంద్రమును హితమించి చిలుకగా. సబ్జెక్టు మీద ఆసక్తి కలగాలి అంటే దాని గురించి విశేషం తెలుసుకోవాలి. ద స్టైల్ ఈస్ ద మ్యాన్. ఈ విమర్శ దాటి ఉండాలి. అది ఎప్పుడో దాటా నేను. 10 సార్లు 30 సార్లు చెప్పుకుంటుంటే అది పనికిరాని పద్యం అని అర్థం. పువ్వులలో సౌకుమార్యము, మాధుర్యము, సుగంధము ఎలా ఉంటుందో కవిత్వము, పదాలు, పదావళి, భావము అలా ఉంటాయి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.